హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం ఈషా హర్రర్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని ఒరిజినల్ రివ్యూ స్టోరీ మొత్తం ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈషా మూవీ ఎలా ఉంటుంది, అసలు ఏంటి పరిస్థితి, దాని స్టోరీ ఏంటి, దాని రివ్యూ అసలు అది హిట్టా ఫ్లాపా అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఒకసారి ఈ వీడియోని మొత్తం చూడండి. వీడియోని చూసే ముందు వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనిలో ఈషా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు వచ్చేసి డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం శ్రీనివాస మన్యం గారు. మనకి స్టోరీ వచ్చేసి మొత్తము చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తారండి. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక ఊళ్ళో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపకి ఏంటంటే మైండ్ బాగోలేకు దెయ్యం బట్టు ఏమో తెలియదు. మనకి ఆ అమ్మాయి ఏమో చేసిందంటే నైట్ సమాధుల మీద పనుకుంటుంది. ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఏదో ఒక సమాధి మీద పనుకుంటుంది, నిద్రపోతూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే కంగారు పడి మా అమ్మాయికి దెయ్యం పట్టిందని చెప్పేసి అక్కడ ఉన్న మాంత్రికులకి, స్వామీజీలకి చూపిస్తారు. వాళ్ళు ఈ దెయ్యం పట్టిందని చెప్పేసి అమ్మాయిని కొట్టి 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 ఆ చిన్న పాపని చంపేస్తారు. అంటే యాక్చువల్లీ తనకి మైండ్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల అలా చేసింది. బట్ ఏంటంటే ఆ ఊరు జనాలంతా ఏం చేస్తారంటే దెయ్యం పట్టింది అనుకొని ఆ పిల్లని కొట్టి 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 అలా చంపేయడం జరిగిద్ది. అంటే దీనికి రీజన్ ఏంటంటే స్వామిలు, అక్కడున్న మాంత్రికులు స్వామిలు కానీ ఏం చేస్తారంటే ఫేక్, అంటే మానసికంగా ఒత్తిడిన వాళ్ళను కూడా దెయ్యం పట్టింది అని అలా చేసి వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించడం అనేది వాళ్ళ మెయిన్ లక్ష్యం. ఇలా అమాయకమైన ప్రజలను ఏదో రకంగా భయపెట్టి డబ్బు సంపాదించాలని చెప్పేసి ఆ స్వామీజీకి ఇంకొక పర్సన్ ఉంటారు, హెల్ప్ చేసే పర్సన్. ఆ పర్సన్ అందరినీ తీసుకురావడము, ఇలా నమ్మించి మోసం చేయడం. కొన్ని దానిలో నిజంగా దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫేక్గా ఉంటారు. ఇప్పుడు ఆ ఫేక్ స్వామీజీలని కనిపెట్టి వాళ్ళని అంతం చేయడం అనేది ఇప్పుడు అక్కడ మెయిన్ పాయింట్. అక్కడ వీళ్ళు హీరోయిన్స్ అంతా ఒక మొత్తం నలుగురు ఉంటారండి, నలుగురు ఫ్రెండ్స్ వీళ్ళంతా. దానిలో ఇద్దరు వచ్చేసి పెళ్లి చేసుకుంటారు. మొత్తం నలుగురు మీద జరిగిద్ది టోటల్గా. ఆ నలుగురు వచ్చేసి ఏం చేస్తారంటే ఆ ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ ఇలా స్వామీజీలు అని చెప్పి అమాయకులని, ప్రజలని మోసం చేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని అంతం చేయడమే. అంటే వాళ్ళని శాశ్వతంగా దానిలోంచి తీసేయడము, అంటే వాళ్ళకి పోలీసులు పట్టేయడం కానీ అలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. శిక్ష పడేలా చేస్తారు వాళ్ళకి. ఇది ఈ కాన్సెప్ట్తో ఇలా నడిచిద్ది. మనకి యాజువల్గా ఏంటంటే ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజియం అనేది ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ బీజియం అనేది మామూలుగా ఉండదు, ఏ క్లాస్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆర్ఆర్ ధర్వన్ గారు మ్యూజిక్ కొట్టారండి దీనికి. బ్యాక్గ్రౌండ్ బీజియం అయితే గూస్ బాంబ్స్ వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు. స్టోరీ స్క్రీన్ పే చూపించిన దానికంటే హెవీగా కొట్టాడని నా ఒపీనియన్. యాక్చువల్లీ అక్కడ డైరెక్షన్ ప్రకారం చూసుకుంటా, ఇటు మ్యూజిక్ ప్రకారం చూసుకుంటే మ్యూజిక్కే హైట్ ఉంటుంది. అంటే మ్యూజిక్ ఇంకా హెవీ, అంటే ఈ స్టోరీ కంటే ఇంకా ఎక్కువగా, ఇంకా పెద్ద సినిమా కొట్టినట్టు వాళ్ళు కొట్టారండి. మ్యూజిక్ అయితే ఆ సౌండ్ ఎఫెక్ట్లు అయితే బీభత్సంగా ఏ క్లాస్గా ఉంటాయి, రచ్చగా ఉంటుంది. మీకైతే వణుకులు అసలు ఒక్కొక్కడు గుండె పట్టుకుని కూర్చోవడమే, మామూలుగా ఉండదు. వణకడమే, ఇంకా చేసేది ఏం లేదు. మనకి ఇది బ్యానర్ వచ్చేసి HVR ప్రొడక్షన్లో జరుగుతుంది. ప్రొడ్యూసర్ బై పోతుల హేమ వెంకటేశ్వరరావు. డిఓపి వచ్చేసి సంతోష్ సనముని. ఈ టీం వర్క్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. దీంట్లో కొన్ని మైనస్ సీన్లు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే అవి పెద్దగా అనిపించవు, ఎందుకంటే ఆ మ్యూజిక్ అనేది వాటిని కప్పిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మార్నింగు షార్ట్స్ కొన్ని ఎక్కువ పెట్టారండి. అసలు అవే షార్ట్స్ కనుక నైట్లు, ఆ సీన్ కనుక నైట్ చేసినట్టయితే వేరే లెవెల్ ఉండేది. నాకు కొంచెం అక్కడ డిసప్పాయింట్ అనిపించింది.
మీకు స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్కడ దాకా మీరు బోర్ కొట్టదండి. సరే, పాయింట్ ఆఫ్ స్టోరీలోకి వచ్చేస్తే వీళ్ళు ఇలా అంతం చేసుకుంటూ వస్తారు అందరినీ, బాబాల్ని. ఫైనల్గా ఒక ఇంటర్నెట్లో మనకి ఒక హీరోకి వేరే బాబా పర్సన్ అనేది కనిపిస్తే అతన్ని కూడా అంతం చేయాలి. అతను ఒక యాక్చువల్ సైకాలజిస్టు. అతను వృత్తంతా మానేసుకొని మళ్ళీ బాబాగా వచ్చి వేరే ఊళ్ళో ఉంటాడు. అతన్ని కూడా అంతం చేయాలి, అతన్ని కూడా శిక్ష పడేలా చేయాలి, ఇది మోసం చేస్తాడని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఆ ప్రయత్నంలో దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయిద్దండి ఒక ఫ్యామిలీకి. ఒక చిన్న పిల్లోడు, భార్యాభర్తలు. ఆ అమ్మాయి భార్యకి ఆ కొడుకు అంటే చాలా ఇష్టం, ప్రేమ. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగిద్ది. ఆ చనిపోయిన ఆమె వచ్చేసి వేరే పర్సన్కి దూరిపోయిద్ది, ఆత్మలోకి, ఆ మనిషిలోకి ఆత్మ దూరిపోయిద్ది. తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ కలిసేసి అక్కడికి వెళ్ళిపోతారు, ఆ బాబా అక్కడికి వెళ్ళిపోతారు. ఆ బాబా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ దెయ్యం ఎవరి ఒంట్లోకి అయితే పట్టిందో ఈ మనిషి అక్కడే ఉంటాడు. అప్పటికి వీళ్ళని చూడంగానే చంపడానికి వస్తాడు. ఈ నలుగురిని చూడంగానే ఆ పర్సన్ చంపడానికి వస్తాడు. అప్పుడు ఆ స్వామీజీ వచ్చేసి ఆ మనిషిని ఆపేసి ఆ మనిషిని బంధించేసేసి ఈ నలుగురిని ఎందుకు వచ్చారు, అసలు ఎవరమ్మ మీరు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే నువ్వు మోసం చేస్తున్నావు, బాబా అనే ముసుగుతో అమాయకమైన ప్రజలను నువ్వు మోసం చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్పేసి ఆ నలుగురు అనే హీరో ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి నలుగురు అని నిందిస్తే, సరే దెయ్యాలు భూతాలు లేవు అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు కదా, సరే 3 రోజుల్లో మీకు దెయ్యం చూపిస్తాను, 3 రోజుల్లో మీకు దెయ్యం చూపిస్తానని చెప్పేసి వాళ్ళని అక్కడే ఉంచుతాడు. అంటే అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో మీరు 3 రోజులు కనుక స్టే చేస్తే మీకు దెయ్యాన్ని చూపిస్తానని చెప్పేసి ఆ బాబా ఆ 3 రోజులు అక్కడ పెట్టడానికి మొత్తం ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. సరే వీళ్ళు లేరని చెప్పేసి దెయ్యాలు లేవని చెప్పి నలుగురు అంటారు. ఆ బాబా దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఓకే, ఇంతవరకు ఒక పాయింట్ ఆఫ్ ఓకే. ఇప్పుడు స్టోరీ వచ్చేసి ఇక్కడ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది అనేది స్టోరీ. వీళ్ళంతా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చుట్టూ ఆ ముగ్గులు అష్టదిగ్బంధన అయి చేస్తారు. అది స్వామీజీ ఇది మీ రక్షణ కోసం చేశానని చెప్పేసి దాన్ని అలాగే ఉంచుతారండి. ఆ పాయింట్ ఆఫ్ ఓకే. వీళ్ళంతా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వేరే లెవెల్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. గూస్ బంప్స్, ఆ ఇంట్లో జరిగేటువంటి సీన్లు ఉంటాయి కదా, ఒక్కొక్కడికి టెన్షన్, మామూలు టెన్షన్ ఉండదు. సీట్లో కూర్చోలేరు, చెయ్యి గుండె మీద ఇక్కడ నుంచి తీయలేరు, అలా ఉంటుంది. అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్లు కానీ ఆ చూపించే విధానం కానీ మామూలుగా ఉండదు. అక్కడ ఏంటంటే దెయ్యం కనిపించదు, కానీ దెయ్యం రూపంలోనే వీళ్ళే కనిపిస్తారు. అంటే ఇప్పుడు హీరోయిన్ ఎత్తుకుతున్నప్పుడు ఏంటి ఆ సౌండ్ అని చెప్పేసి ఆ హీరోయిన్ దెయ్యం రూపంలో కనిపిస్తుంది. వేరే అమ్మాయి ఏంటా అని చెప్పి ఎత్తుకుతున్నప్పుడు అది సౌండ్, ఆ అమ్మాయి కాలిపోయి అక్కడ ఉంటుంది. అంటే వీళ్ళ రూపంలోనే దెయ్యం కనిపిస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని మీకు క్వశ్చన్ మార్కులు వస్తాయి. అసలు దెయ్యము ఎవరు, ఫైనల్గా అసలు దెయ్యం ఎవరు, ఎన్ని దెయ్యాలు ఉన్నాయి అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఆ సౌండ్ ఎఫెక్ట్లకు కానీ ఆ సీన్లకు కానీ మీకు ఏంటంటే మీకు బోర్ కొట్టదు, అంటే బోర్ అనేది అనిపించదు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఒక వన్ డే అయిపోయింది. 1 డే తరువాత మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉంటే అక్కడ ఒక నిప్పు వేసి ఉంటుంది. అంటే అది చూడంగానే ఈ బాబాని మనల్ని భయపెట్టడానికి ఇలా చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు నమ్మి అక్కడ నుంచి బయటకు వస్తారు. అంటే స్వామీజీని తిడతారు, నువ్వు దెయ్యాలు లేవు ఏం లేవు, మమ్మల్ని మోసం చేస్తున్నావు, అవన్నీ నువ్వు క్రియేట్ చేసావు అక్కడ అని చెప్పి. అంటే లేదమ్మా అని చెప్తే సరే అష్టదిగ్బంధం తీసేస్తాను మీరు ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇంకా ఫైనల్గా అష్టదిగ్బంధన మొత్తం తీసేస్తారు. తీసేసిన తర్వాత ఉంటుంది సీను, మామూలుగా ఉండదు. ఒక్కొక్కడు సీట్లో కూర్చోలేడు. అష్టదిగ్బంధం తీసిన తర్వాత పడే సీన్లు మామూలుగా ఉండవు. ఎప్పుడైతే అష్టదిగ్బంధం తీసేస్తాడో అప్పటి నుంచి వీళ్ళల్లో ఒక్కొక్కడు మాయమవుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటారు. ఈ నలుగురున్నారు కదా,
హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం నలుగురు కదా, వీళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అది కళ్ళారా చూస్తారు వేరే పర్సన్స్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఇంకొక పర్సన్ చూస్తారు, మళ్ళీ ఈ పర్సన్ చనిపోయినప్పుడు ఇంకొక పర్సన్ అంటే ఏదో ఒక ఆత్మ బ్యాక్గ్రౌండ్లో ఉండి వీళ్ళని లాక్కెళ్ళిపోయింది, వీళ్ళని లాక్కుని లోపలికి వెళ్ళిపోయింది. అంతం అలా ముందు ఇద్దరు అంతమవుతారు. అప్పుడు హీరో హెబ్బా పటేల్ని తీసుకొని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఇక దెయ్యం నిజంగా దెయ్యాలు ఉన్నాయి ఇక్కడ, నేను కళ్ళారా చూశాను అని చెప్పి హీరోయిన్తో చెప్తున్న హీరోయిన్ నమ్మదు. ఇదంతా ఆ స్వామీజీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కొండ దగ్గర నుంచి బయట నుంచి ప్రయత్నిస్తుంటే హీరో వెనక ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యము ఇతను లాగేసేది వెనక్కి. హీరోని పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి హీరో వచ్చేసి ఆ కాలువలో నీళ్ళలో పడిపోయి నీళ్ళలో మునిగిపోతాడు. నీళ్ళలోంచి బయటికి రాలేడు. అప్పుడు ఏడుస్తూ ఉంటే అక్కడికి స్వామీజీ వస్తాడు. స్వామీజీ వచ్చి ఆ స్వామీజీతో ఏడుకుంటుంది, నేను ఓడిపోయాను, ప్లీజ్ మా ఫ్రెండ్ని కాపాడు అని చెప్పేసి, అలా చేయకు అని చెప్పి అంటే ఒక అంటే ఒప్పేసి తప్పు అంటే నేను తప్పు చేశాను అని చెప్పేసి బతిమాడుకున్నది, ఏడిస్తే అప్పుడు అతను ఆ స్వామీజీ చెప్పేటువంటి మాట ఉంది కదా, అసలు వేరే లెవెల్. సినిమా ట్విస్ట్ ఇక్కడే. కానీ ఇది యాక్చువల్లీ ఈ సినిమాకి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఓకే ఈ ట్విస్ట్ అనేది. కానీ ఇప్పుడు దాకా సినిమా మీరు చూసినంత వరకు ఎక్కడ మీకు బోర్ కొట్టదు, ఎక్కడ చిరాగా అనిపించదు, అంత గూస్ బాన్స్ సూపర్ ఉంటుంది సినిమా మొత్తం. ఈ క్లైమాక్స్ ఇతను ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో ఆ పదం దగ్గర మీకు చిరాకేస్తుంది. అంటే ఈ ఒక్క సీను, క్లైమాక్స్లో జరిగే ఒక్క సీను ఉంది కదా, ఆ సీను సినిమా మీద ఉన్న ఒపీనియన్ మొత్తం నాశనం చేస్తుంది. అంటే ఈ సినిమాకి వచ్చామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఒక్క సీను మనం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తుంది. అంటే ఆ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది కూడా ఓకే. బట్ ఏంటంటే అది మనకి నచ్చదు. చూసేటువంటి మనం ఎక్స్పెక్టేషన్స్ చేసినటువంటి వెళ్ళి చూసేది వేరు, అక్కడ జరిగేది వేరు, ఫైనల్గా ఏం జరిగింది, అసలు దెయ్యం ఎవ్వరు అనేది కాన్సెప్ట్ అనేది మనం అనుకుంటాం మన పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అక్కడ దెయ్యం అసలు ఎవరు అనేది పాయింట్ అసలు చూపించరు. అసలు నిజం చెప్పాలంటే అసలు వాళ్ళు చెప్పే విధానం చూసుకుంటే అసలు దెయ్యమే ఉండదు. అంటే అదంతా వాళ్ళ మైండ్ సెట్. అది ఆ ట్విస్ట్ పాయింట్ ఏంటంటే ఈ స్వామీజీ ఏం చెప్తారంటే, అమ్మ మీ నలుగురు ఆల్రెడీ చనిపోయి 3 రోజులు అంటాడు. మామూలుగా ఉండదు. ఆల్రెడీ మీ నలుగురు చనిపోయి 3 రోజులు అయిపోయిందంటాడు. ఇక్కడికి వచ్చిన మీరు మనుషులు కాదు, మీరు ఆత్మలు, మీరే ఆత్మలు, మీకు తెలియకుండా అకస్మాత్తుగా చనిపోయారు. అంటే స్టార్టింగ్లో మనం చెప్పాం కదా, వీళ్ళు స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు దారిలో ఒక యాక్సిడెంట్ చేస్తారు కొండ మీద. అప్పుడు ఒక అమ్మ లేడీ అమ్మ చనిపోయింది. వాళ్ళతో పాటు వీళ్ళ కారు కూడా లోయలో పడిపోయి వీళ్ళు కూడా చనిపోతారు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. అంటే అకస్మాత్తుగా జరిగేటువంటి కొన్ని ప్రమాదాల వల్ల ఆత్మలు నేను ఇంకా బ్రతికే ఉన్నాము అన్న ఫీలింగ్లో అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. అవి ఆ చావును ఒప్పుకోనప్పుడు వాళ్ళకి ఒక దెయ్యం రూపంలో కొన్ని మన మైండ్లో అనిపించడము, ఏదేదో కనిపించడం, ఏదేదో సౌండ్లు రావడం, అలా అంటే నరకంలా అనిపిస్తుంది అనేది సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పిన పాయింట్ మనకి. ఫైనల్లీ ఏంటంటే వాళ్ళ ముగ్గురైతే వాళ్ళ కర్మకాండలు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు ఫైనల్లీ హెబ్బా పటేల్ కర్మకాండలు కూడా అయిపోతున్నాయి. అవి అయిపోతే ఆమె కూడా సంతోషంగా వెళ్ళిపోవడం అనేది కాన్సెప్ట్. ఈ స్వామీజీ వచ్చేసి ఆమె కర్మకాండల దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు ఈమె నమ్మిద్ది, నిజమే అని నమ్మిద్ది. అప్పుడు చెప్తారు స్వామీజీ, అమ్మ నువ్వు ఇక్కడ నుంచి ప్రశాంతంగా వెళ్ళిపో, పరలోకానికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిపోతే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నువ్వు ఆల్రెడీ చనిపోయావు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అనుకోకు, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నీ మరణాన్ని నువ్వు ఒప్పుకో, లేదంటే నువ్వు మామూలుగా ఉండదు, నీకు ఒక రకమైన రచ్చ ఉంటుంది, నీకు మైండ్లో వేరే థాట్స్ వస్తూ ఉంటాయి, ఏదేదో కనిపిస్తూ ఉంటాయి, భూతాలు అవి కనిపించి
నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, నీ ఆత్మఘోష ఉంటుంది, నువ్వు మనశ్శాంతికి వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ నుంచి దీవించి వెళ్ళిపోతాడు. కానీ ఈ అమ్మాయి ఆలోచించి నో అనిద్ది. నేను ప్రశాంతంగా ఉండను అని చెప్పేసి, నేను నా మరణాన్ని నేను స్వీకరించను అని చెప్పేసి నో అనేసిద్ది. అది బిగ్ షాట్. అది మళ్ళీ పార్ట్ 2కి తిప్పారు సినిమా. అంటే ఇంతవరకు పార్ట్ 1 సినిమా ఎండింగ్ అయిపోద్ది అనుకున్నా. అది ప్రశాంతంగా హీరోయిన్ స్వీకరిస్తే అయిపోయింది సినిమా. కానీ నో అనిద్ది. నో అనేసరికి మళ్ళీ పార్ట్ 2కి తిప్పారు సినిమా. అంటే మనకి ఈషా పార్ట్ 2 ఉంది. అది ఇది స్టోరీ వచ్చేసి స్టోరీ అయితే ఇలా ఉంటుంది. మీకు క్లారిటీగా చెప్పాను. మనకి ఇంకా ఫైనల్లీ వచ్చేసి మనకి మూవీ రివ్యూ వచ్చేసి నా ఒరిజినల్ రివ్యూ చెప్తున్నా. నేను చూశాను కాబట్టి. నేను చాలామంది నాకు ఈషా మూవీ గురించి చెప్తానే ఉన్నారు, వెళ్ళి చూడు బ్రో దాని మీద ఒక రివ్యూ ఇవ్వు ప్లీజ్ బ్రో అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అందుకని నేను 2-3 సార్లు ఆలోచించుకున్నామంటే నేను వెళ్ళాలా వద్దా అంటే, మనకి హర్రర్ మూవీస్ కొంచెము థియేటర్లో చూడాలంటే కొంచెం భయమే. బట్ ఏంటంటే 2-3 సార్లు చెప్పడం వల్ల మా ఫ్రెండ్స్ నేను ఇంకా వెళ్ళాను. అది కాక ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ దాని గురించి వస్తున్నాయి. ఫైనల్గా నేను చూసిన తర్వాత ఈషా మూవీ రివ్యూ వచ్చేసి నాకైతే ఆ క్లైమాక్స్ సీన్ ఒక్క సీను తప్ప, ఆ ఒక్క సీను కనుక పక్కన పెట్టేస్తే, క్లైమాక్స్ ఆ స్వామీజీ చెప్పే నిజం ఉంది, ఆ ఒక్క సీన్ పక్కన పెట్టేస్తే సినిమా అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సూపర్ ఉంది సినిమా అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఏది క్లైమాక్స్ సీన్ ఒక్కటి తీసేస్తే మ్యూజిక్ ప్రకారంగానే అంటే మీకు రీసెంట్లో వచ్చినటువంటి సినిమాల్లో బెస్ట్ హర్రర్ మూవీ ఈషా. ఆ ఒక్క క్లైమాక్స్ సీన్ నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే ఆ స్టోరీ ప్రకారం అది ఓకే కావచ్చు, బట్ ఏంటంటే నేను ఊహించుకుని వెళ్ళినవి, ఎందుకంటే అసలు అక్కడ దెయ్యమే లేదు. అసలు ఆ సినిమాలో దెయ్యమే లేదు. ఆ దెయ్యమే లేకుండా సినిమా నడిపారంటే అసలు మామూలు విషయం కాదు. దెయ్యమే లేదు. అంటే వాళ్ళే దెయ్యంలాగా చూపించి మనకి స్టోరీని అలా స్క్రీన్ ప్లేలా చేశారు. అది ఫ్రెండ్స్ ఫైనల్గా నాకైతే స్టోరీ అయితే నచ్చింది. ఆ క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింటెడ్. ఆ ఒక్క సీన్ మాత్రం డిసప్పాయింటెడ్. మీరు సినిమా నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం సినిమా చూసినంతసేపు మీకు బాగుందిరా, ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అని చెప్పి ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఏం సినిమాకి వచ్చాంరా బాబు, ఎందుకు వచ్చాంరా బాబు, డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్ సీన్ వల్ల మీరు డిసప్పాయింట్ అయిపోతారు. అంటే సినిమాలో అసలు దేమీ లేదు. అదే ఫ్రెండ్స్, మొత్తం క్లారిటీగా చెప్పేశాను. ఇది మన ఒరిజినల్ రివ్యూ. ఎక్కడ ఏంటనే ఏది వినొద్దు. యూట్యూబ్లో చాలా వాటిలో వస్తూ ఉంటాయి కదా, కొంతమంది ఫేక్గా ఇస్తారు, అవి పట్టించుకోవద్దు. నేను సినిమా చూసాను కాబట్టి చెప్తున్నా. సినిమా క్లైమాక్స్ ఒక్క సీన్ తప్ప మిగతా సీన్లు అన్నీ సూపర్ ఉంటాయి. క్లైమాక్స్ సీన్ మొత్తం దరిద్రంగా ఉంటుంది. అది ఆ సినిమా పాయింట్ ఓకే, కానీ నాకైతే నచ్చలేదు. మీకు నచ్చదో నాకు తెలియదు, నాకైతే నచ్చలా. నా పాయింట్ నాకు నచ్చలేదు ఆ ఒక్క క్లైమాక్స్ సీన్. చూద్దాం పార్ట్ 2 ఎలా ఉంటుందో, నేను కూడా వెయిట్ చేస్తున్నా, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక్క సబ్స్క్రైబ్. ఎన్నో వీడియోలు చేస్తున్నాను మీకోసం, ఎక్కడెక్కడ వీడియోలు మొత్తం మీకోసం చేస్తున్నాను. మన ఛానల్లో ఎక్కడెక్కడ గల్లీలో జరిగే వీడియోలు మొత్తం మీకోసం పెడుతున్నాను. ఇవన్నీ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.